ఈ పంచమాంగల్యములు అన్న పేరిట కాటుక, బొట్టు, కుంకుమ, పసుపు, పువ్వులు వీటిని సూచించేవారు. వీటితో పాటుగా వివాహకాలంలో మెట్టెలు, నల్లపూసలు, మంగళసూత్రము, ఉంగరము, పాపిట బిళ్ళ వీటిని అందించేవారు. ఇక్కడ పెట్టుకునే బొట్టు కనపడకుండా అలంకరించే పాపిట బిళ్ళ వివాహమైన అనంతరం ఆ యువతికి తప్పనిసరి ఆభరణం. ఈ పంచమాంగల్యములలో ఇక్కడ ధరించే కుంకుమ ఇతరులకు కనిపించకూడదు. మెడలో ధరించేటటువంటి మంగళసూత్రము ఇతరులకు కనిపించకూడదు. పాదములకు అలంకరించుకున్నటువంటి ఆ మెట్టలు కూడా ఇతరులకు కనిపించకుండా ఆ ఇల్లాలి నడత ఉండేవి. ఈ పంచమాంగల్య అలంకారములలో వివాహం అనంతరం వాటిని ఎప్పుడు మార్చుకోవాలి అన్నా కూడా మంచి రోజు కావాలి. మెట్టెలు మంచి రోజు చూసి మార్చుకోవాలి. మంగళసూత్రం పెరిగిపోయింది అనేవారు, తెగిపోయింది అనకూడదు. మంగళసూత్రం తెగిపోయింది, తాడు తెగింది, భర్తగారు వెళ్ళిపోయారు అన్న అర్థం వస్తుంది. మన వాళ్ళు దాన్ని కూడా పెరిగింది అనేవారు. అది అంతగా జీర్ణస్థితికి రాకంటే ముందే మంచి రోజు చూసి ఉదయమే మార్చుకోవాలి. కాటికి కంటుక లేకుండా మహిళ గృహిణి భర్తకు కనిపించకూడదు. శిరస్సులో పుష్పాలు లేకుండా కనిపించకూడదు. ఒక్క పువ్వన్నా పెట్టుకోవాలి. రోజు పువ్వులు దొరకవు కదా, మంచి వర్షాకాలం కదా అనుకుంటే కూడా ప్రాచీనులు ఈ పంచమాంగల్యముల వరసలో వివాహంలోనే అమ్మాయికి వాళ్ళ తల్లిగారు బంగారుతో చేసిన సిగ పువ్వు ఇచ్చేటటువంటి వారు. అర్ధచంద్రవంక ఆకారంలో లేదా మల్లెపూల మొగ్గల వలె ఆకారంలో నేటికి ఈ ఆభరణాలు లభిస్తాయి. అది శిరస్సులో లేకుండా ఇల్లాలు భర్తకి కనిపించకూడదు. పంచమాంగల్యముల అలంకారముల వరసలలో మనం చూచింది కుంకుమ. బొట్టు లేకుండా గృహిణి భర్తకు కనిపించకూడదు. స్నానం చేసిన వెంటనే స్నానశాలలోనే అంత కుంకుమ ఇలా రాచుకొని బయటికి వచ్చేవారు. నేటి కాలంలో ప్లాస్టిక్ టిక్లీలు వచ్చేసాయి. అది సర్వకాల సర్వావస్థలలో ధరించేటటువంటిది బ్యాగులో ఉంటుంది కాబట్టి పెట్టుకుంటారు, తీసేస్తూ ఉంటారు. మేకప్ పోతుంది అని తీసేస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలు. భర్త చల్లగా ఉండాలి అనే ఉద్దేశంతో, కలకాలం చల్లగా ఉండాలి, చల్లగా అనే ఉద్దేశంతో మంగళసూత్రాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు ఉన్నారు. పంచమాంగల్యాలు అంటే మట్టుకు ఇవి ప్రధానమైన అలంకరణలు. పువ్వులు రాస్తుంటే శబ్దం వస్తుంది, అడ్డంగా వస్తుంది అని గాజులు తీసేస్తున్నారు. ఇడా పింగళిగా మధ్య సుషుమ్న జ్వరం వచ్చిందా లేదా చూచేటటువంటి నాడీ వ్యవస్థను నియంత్రించేవి కంకణ ఆభరణములు, గాజులు, కాటుక, కుంకుమ, పువ్వులు ఇవి ప్రధానమైన, కాలికి పసుపు ప్రధానమైన అలంకారములు, పంచమాంగల్య ద్రవ్యములు.